మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Sessi Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి పట్టణంలో శుక్రవారం ఉదయం నుండి మంత్రి నాదెండ్ల మనోహర్ విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. పట్టణంలోని 30, 31, 32 వార్డుల్లో ఈరోజు శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి పర్యటిస్తూ ఉన్నారు. పలు ప్రాంతాల్లో ప్రజల వద్దకు వెళ్ళి అక్కడ స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోవడంతో పాటు అక్కడికక్కడ వాటికి పరిష్కార మార్గాన్ని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ సూచిస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం పర్యటనలో భాగంగానే తెనాలి ప్రభుత్వ వైద్యశాల సమీపంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్కి వచ్చి ఇక్కడ అన్నా క్యాంటీన్లోనే మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే భోజనం చేస్తూ ఉన్నారు. అధికారులతో కలిసి ఇక్కడే భోజనం చేస్తూ ఉన్నారు. ఉదయం నుండి కూడా విస్తృతంగా పర్యటన చేపడుతూ మధ్యలో భోజనం కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్కి వచ్చి చేపడతా ఉన్నారు. సార్, ఉదయం నుండి మీరు ఈ వార్డుల్లో పర్యటన చేపడతా ఉన్నారు. మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్లోనే చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది భోజనం సార్? భోజనం క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా కొంచెం పరిసర ప్రాంతాల్లో శుభ్రత చేయాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా నేను కమిషనర్ గారికి చెప్పాను, ఇమీడియట్గా దానికి కొంచెం రిపేర్స్ చిన్నవి ఉన్నాయి, అన్నీ చేపిద్దాం. అదేవిధంగా హాస్పిటల్కి ఆనుకుని ఉంది కాబట్టి ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి కూడా పాపం ఎంతోమంది వైద్య సేవ కోసం వస్తుంటారు మన ప్రాంతానికి. మరింత మెరుగుపరిచే విధంగా, సౌకర్యాలు కొంచెం పెంచే విధంగా తప్పకుండా కొన్ని చర్యలు తీసుకుంటాం. ఉదయం నుండి మీరు ఇక్కడే వార్డులోనే పర్యటిస్తూ ఉన్నారు. స్థానికంగా ప్రజల వద్దకు వెళ్ళి అక్కడ సమస్యలను గుర్తించడంతో పాటు అప్పటికప్పుడు పరిష్కార మార్గం కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఏ సమస్యలు గుర్తిస్తూ ఉన్నారు, ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తూ ఉన్నారు మీరు? ప్రధానంగా గత ప్రభుత్వంలో చేసిన మోసం, ఇళ్ల స్థలాల విషయంలో ఇల్లు కట్టించేస్తామని చెప్పి ఈ రోజుకి పాపం మహిళలు ఆ రోజు ఇచ్చిన కాగితాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు వాళ్ళు పాపం. వీటితో పాటు మౌలిక సదుపాయాల కల్పన కొంచెం చేయాల్సింది ఉంది. రోడ్ల విషయంలో కానివ్వండి, సైడ్ కాలువల విషయంలో కానివ్వండి. రోడ్లు దాదాపు పూర్తయినాయి. అయితే గతంలో వేసిన బీటీ రోడ్లకి మరమ్మతులు చేయాలి. వాటితో పాటు స్టామ్ వాటర్ డ్రైన్స్ కొంచెం పటిష్టం చేస్తున్నాం. దాదాపు 10 కోట్ల రూపాయలు మనం ఈ అమరావతి ప్లాట్స్కిను 30, 31, 32 వార్డులకి, ఈ 3 వార్డులకే 10,50,00,000 ప్రతిపాదించాం. సో రాబోయే రోజుల్లో ఈ 2-3 నెలల్లోనే ఈ వర్క్స్ అన్నీ మొదలుపెట్టించి ఈ ప్రాంతంలో పార్క్స్ నిర్మాణం కూడా టేకప్ చేసాం. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, మనకి కావాల్సినంత స్థలాలు ఇక్కడ ఉన్నాయి మనకి అమరావతి ప్లాట్స్లో. చెంచుపేట ప్రాంతంలో మనకి పిల్లలకి ఆడుకోవడానికి, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి ఒక చక్కటి అవకాశం కల్పించడానికి కోసం ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చాం. ఆల్రెడీ ఇవాళే కొంతవరకు పనులు మొదలుపెట్టాం, మిగతావి కూడా టేకప్ చేస్తాం. ప్రధానంగా పారిశుద్ధ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ఇక్కడ సమస్యకి పరిష్కారం చూపించబడుతుంది? పారిశుద్ధ్యం విషయంలో కొత్త ప్రణాళిక ఒకటి సిద్ధం చేసుకున్నాం. పట్టణాన్ని 6 డివిజన్లుగా విభజించుకుని 6 డివిజన్లు కూడా ప్రైవేటీకరణ కాన్సెప్ట్లో ముందు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఇది పొదుపు సంఘాలతో అనుసంధానం చేసుకుని నగరదీపికలు ఏ విధంగా కొంతవరకు పటిష్టం చేశారో తడి చెత్త, పొడి చెత్త సేకరణ విషయంలో ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా దశల వారీగా ఒక స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. మొదటి దశలో ముందు ఈ 6 డివిజన్స్ని మేము సిద్ధం చేసుకుంటాం. ఆగస్టు 15 లోపే ఇంటింటికి కొత్త తడి చెత్త, పొడి చెత్త సేకరించే ఈ బకెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేయాలని నిర్ణయించుకున్నాం. సుమారు 55,000 గృహాలకి 1,10,000 ప్లాస్టిక్ బకెట్స్, అవి వీళ్ళందరికీ కూడా 2 రంగుల్లో డిస్ట్రిబ్యూట్ చేయాలని నిర్ణయించుకున్నాం. అక్కడి నుంచి ఫర్దర్గా చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి. దానికోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని తప్పకుండా ఎక్కడైతే సేకరిస్తున్నామో అక్కడే సెగ్రిగేషన్ జరిగేటట్టు, తడి చెత్త, పొడి చెత్త సెగ్రిగేషన్ జరిగేటట్టు రాబోయే రోజుల్లో పారిశుద్ధ్యం పైన ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి, ఆరోగ్యం ఇంకా మెరుగైన పరిస్థితులు ఉండాలనే ఆలోచనతో ముందుకెళ్తాం. ఈరోజు 3 వార్డుల్లో పర్యటిస్తూ ఉన్నారు. 30, 31, 32 వార్డుల్లో. ముందు మిగతా వార్డుల్లో కూడా మీ పర్యటన కొనసాగుతూ ఉంటుంది? ఎప్పటి నుంచో చేసుకుంటానే ఉన్నాం. ముందుగా ఐతనగర ప్రాంతంలో పర్యటించాం, దాని తర్వాత కొత్తపేట ప్రాంతంలో పర్యటించాం, ఇప్పుడు చెంచుపేట వైపు వచ్చాం. ఇక్కడ ఇంకా చేయాల్సింది ఉంది. సుల్తానాబాద్ పర్యటిస్తాం, అటు సైడ్ చెంచుపేట ప్రాంతంలో కూడా పర్యటిస్తాం. అందరూ సమాయత్తం అయ్యే విధంగా మున్సిపాలిటీలో ఉన్న వివిధ విభాగాలన్నింటినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. సో సాయంత్రం వరకు జరుగుతుంది. అందులో దోమల గురించి కూడా కొంతమంది ప్రస్తావించారు. ఫాగింగ్ కూడా ఈరోజు చేస్తాం. వీడ్ కటింగ్ చేస్తున్నాం, ట్రీ బ్రాంచెస్ కటింగ్ చేస్తున్నాం, కాలువలన్నీ కూడా క్లీనప్ చేస్తున్నాం. ఎక్కడైతే రక్షిత మంచినీటి పథకం సరిగా రావడం లేదో
అవి కూడా మనం ఇమీడియట్గా పైప్ లైన్లు మార్చుకునేటట్టు ప్లాన్ చేస్తాం. ఖచ్చితంగా వార్డుల పర్యటన అనేది కూడా ఈరోజు ఉదయం నుండి 9 గంటల నుంచి కూడా పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన వార్డుల్లో పర్యటిస్తూ ఉన్నారు. ఇటు చెంచుపేట అమరావతి కాలనీలో విస్తృతంగా మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే పర్యటన చేపడతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలు నేరుగా తెలుసుకోవడంతో పాటు అప్పటికప్పుడు కొన్నింటికి పరిష్కార మార్గం చూపిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో దాదాపు 10,50,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టబోతా ఉన్నాం. ఇటు రోడ్ల నిర్మాణం కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానీ మెరుగుపరచడంతో పాటు ఇటు ప్రజలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కూడా ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన ఈ ప్రాంతంలోనే కొనసాగుతూ ఉంది. మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడే ప్రభుత్వ వైద్యశాల సమీపంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్కి వచ్చి అధికారులు, కార్యకర్తలు, నాయకులందరితో కూడా కలిసి ఇక్కడే అన్నా క్యాంటీన్లో ఆయన మధ్యాహ్న భోజనం అయితే చేస్తా ఉన్నారు. మధ్యాహ్న భోజనం అన్నా క్యాంటీన్లో భోజనం క్వాలిటీ పట్ల కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే చాలా సంతృప్తిని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.